రైట్, ఇక భారత్ సమ్మిట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Telangana for the investments so that the investors all over the world they can come and invest, and by which the wealth can be generated. Through that the welfare activities also can be taken up, and the unemployed youth also will get a large number of employment. So these are the ideas behind the entire Bharat Summit. Hope you got the clarity. Thank you. జరిగినటువంటి మొత్తం డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్ని మీ అందరికీ వివరించాం. సమయం అక్కడ క్యాండిల్ లైట్ కార్యక్రమానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజెంట్ చేశాం. వెల్ఫేర్ యాక్టివిటీస్లో మేము తీసుకున్నటువంటి విద్యాపరంగా తీసుకున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ గురించి చెప్పాం. లేకపోతే రాజీవ్ యువ వికాస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి చెప్పాం. అదర్ ఇందిరా గిరి జల వికాసం గురించి చెప్పాం. అదర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇందిరమ్మ ఇళ్ల గురించి చెప్పాం. వాటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, మై చీఫ్ మినిస్టర్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ దావోస్ పోయి జపాన్ పోయి ఇన్వెస్ట్మెంట్స్ కోసం లక్షల కోట్లు ఇక్కడ తీసుకొచ్చినటువంటి అంశాలని చెప్పాం. ఇక్కడ ఉన్న ఎకోసిస్టమ్ గురించి చెప్పాం. న్యాచురల్ రిసోర్సెస్ గురించి, హ్యూమన్ రిసోర్సెస్ గురించి చెప్పాం. ఫైనలీ వీ హ్యావ్ షోన్ దెమ్ ది రైజింగ్ తెలంగాణ. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు, పెద్దలు గౌరవనీయులు సల్మాన్ ఖుర్షిద్ గారు, మంత్రివర్యులు పొన్నం గారు, మిగతా పెద్దలందరితో మీ ముందుకొచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వారి సారథ్యంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నటువంటి భారత్ సమ్మిట్ యొక్క చరిత్రాత్మకమైనటువంటి సమావేశాలు ఇవాళ రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సందర్భం. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు పై దాదాపు 350 నుంచి 400 మంది ప్రతినిధులు ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకండి ప్రగతిశీల విధానాల్ని ఆనిపుచ్చుకున్నటువంటి దేశ విదేశాల మాజీ అధినేతలు, ప్రస్తుత మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ పార్టీల అధినేతలు ఈ సమావేశానికి వచ్చి రకరకాల అంశాల మీద వారి చర్చని, వారి యొక్క విలువైనటువంటి ఆలోచనని పంచుకోవడం జరిగింది.